హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో అంటే ఏంటంటే ఈరోజు చేసిన పని రేపటి భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు జరిగిన మేజర్ ఇన్సిడెంట్ కావచ్చు, మేజర్ డైలాగ్ కావచ్చు, రేపటి నెల భవిష్యత్తుని అది నిర్దేశిస్తుంది అని మనం చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా మొదట ఈరోజు హైలైట్ అయిన ఒక డైలాగ్, అది పాతదే కానీ కొత్తగా ఈరోజు మళ్ళీ బయటకు వచ్చింది ఏంటంటే కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి ఒక సీనియర్ నాయకుడు, ప్రధానంగా ఆ మంత్రిమండలిలో ప్రధానంగా ఉన్న ఒక మంత్రి వర్యుడు అన్న కామెంట్ ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న చర్చనీయాంశంగా మారుతోంది. కాబోయే ముఖ్యమంత్రి ఒక సమర్థమైన నాయకుడు, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. ఆయన చేయబట్టే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ, పెద్ద ఫ్యాక్టరీస్ కానీ, ఐటీ కంపెనీలు కానీ, ఫార్మసీ కంపెనీలు కానీ ఆయన నాయకత్వంలో ఏ రాష్ట్రంలో రానంత మన తెలంగాణ రాష్ట్రానికి రావడం జరుగుతున్నది. నిరుద్యోగ యువకులకు కూడా చాలా ప్రోత్సాహం జరుగుతున్నది. వరంగల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఐటీ కంపెనీలు కూడా రావటం, వారి ప్రోత్సాహంతో జరుగుతున్నది. కాబట్టి కేటీఆర్ రావటం ఒక అదృష్టంగా భావిస్తుంది. ఏంది మొన్న ఈ మధ్య ఏమంటే కేసీఆర్ గారు నాకు వయసు అయిపోతుంది, నేను ముసలోడిని అయిపోతున్నాను అంటూ ఒక ముసలి రాగాన్ని బయటికి తీశాడు. కేసీఆర్ లాంటి ఒక లెజెండ్ని, భారత్ని నేను ఊపేస్తానని, భారత్ రాష్ట్ర సమితి అనే ఒక పెద్ద పాన్ ఇండియా పొలిటికల్ మూవీని హ్యాండిల్ చేస్తానని ఉత్సుకతో ముందుకు వస్తున్న అంత పెద్ద లెజెండరీ లీడర్, సౌత్ ఇండియన్ లెజెండరీ లీడరు ఈ రోజు నేను ముసలోడిని అయిపోయాను అని చెప్పి అదేదో అలసిపోయినట్టు, అదేదో అన్నమయ్య సినిమాలో అంతర్యామి అలసితి అన్నట్టుగా ఆయన అండం ఏంటి అనేది ఇక్కడ ఒక టాపిక్. దాని వెనక ఉన్న ఆ తర్వాత ఈ మాట బయటకు వచ్చింది, ఏంది కేటీఆర్ నెక్స్ట్ అని. అంటే ఆయన ఎందుకు అన్నాడు నేను ముసలోడిని అయ్యాను అని? బైడెన్ లాంటి ఈయనకన్నా చాలా పెద్ద సీనియర్ లీడరే, అగ్రరాజ్యం అమెరికా లాంటి పెద్ద రాజ్యాన్ని రెండోసారి అధ్యక్షుడిగా నేను ముందుకు వస్తానని రెడీ అవుతుంటే, ఈయనకన్నా చాలా పెద్ద ఓల్డ్ ఏజ్ ఫెలో. అలాంటి కేసీఆర్ చాలా వాళ్ళందరికన్నా భారతదేశంలో ఉన్న చాలామంది యాక్టివ్ పొలిటీషియన్లోనే యాక్టివ్గా ఉండే కేసీఆర్ ఏంది నేను ముసలోళ్ళు అవుతున్నాను ఏంటి అంటే దాని అర్థం ఇది. ఏమర్థం? యువరాజుకి పట్టాభిషేకం చేయాలి, తానుండగానే బ్రహ్మాండంగా వర్కౌట్ చేయాలి అని. ఈ స్టెప్ ఈరోజు పడింది కాదని మనందరికీ తెలుసు. ఇది ఎప్పుడో దుబ్బాక ఎన్నికల ముందే పడింది. దుబ్బాక ఎన్నికల ముందు, అంతకన్నా ముందు గ్రేటర్ ఎన్నికలు కూడా ఇది ఒక పాతేసింది. ఇక్కడి నుంచి ఈ ఎన్నికల నుంచి ఆయన గెలిపించడం మొదలు పెడితే ఈ విజయ పరంపర ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కే వరకు సాగాలని గట్టిగా ట్రై చేస్తే దుబ్బాక పోయింది, గ్రేటర్ పోయినాయి, ఆ తర్వాత హుజూరాబాద్ పోయింది. ఆ తర్వాత కేటీఆర్ నాయకత్వము ఇది పనిచేయట్లేదు అని చెప్పి అర్థమైన కేసీఆర్ మళ్ళీ తిరిగి రంగంలో దిగి సురభి వాణి లాంటి ఎమ్మెల్సీలని తిరిగి గెలిపించుకొని నానా బాధపడాల్సి వచ్చింది. ఎందుకంటే టైగర్ జిందా హై అనే ఒక కోణాన్ని మళ్ళీ బయట ప్రపంచానికి తెలియజెప్పాలన్న ఆలోచనతో. అంటే కేసీఆర్ గతంలోనే ఎప్పుడో ఇదే ఫిబ్రవరిలో అనుకుంటా, గతంలోనే ఆయన సీఎం సీట్ ఎక్కాల్సినంత ఒక పరిస్థితి ఉండేది, రాజకీయ పరిస్థితి. కానీ ఆ తర్వాత వరుసగా ఆనాటి టీఆర్ఎస్ వరుసగా ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ని అక్కడితో ఆపేశాడు. ఆ యువ ముఖ్యమంత్రి సీఎం అనే ఒక ప్రాజెక్ట్ని ఆపేశాడు. ఇట్లా కాదు, దీనికి ఒక కలామిటీని క్రియేట్ చేయాలి. ఆ కలామిటీ పేరే టీఆర్ఎస్ టు బీఆర్ఎస్. నేను హైదరాబాద్ వదిలి ఢిల్లీలో కూర్చొని రాజకీయం చేయాల్సినంత పెద్ద తలపించిన భారం ఉంది కాబట్టి నా బదులు ఇక్కడ నా వారసుడు పీఠమెక్కి మిమ్మల్ని అందరినీ పరిపాలిస్తాడు అనే ఒక కెలామిటీని క్రియేట్ చేశాడు. ఈ కెలామిటీ ద్వారా భారత్లో ఆయన పిఎం అవుతాడని, భారత వ్యాప్తంగా బీఆర్ఎస్ అనేది వ్యాపిస్తుంది అనేది సబ్జెక్ట్ అని చెప్పి ఎవరు ఇక్కడ అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక చిన్న 29వ రాష్ట్రమైన తెలంగాణనే బయటికి తెచ్చి, ఉమ్మడి ఆంధ్ర నుంచి బయటికి తెచ్చి, దానిలో ఆయన ఒక సీఎం అవడానికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నంత భయానకమైన పోరాటం చేశాడు ఆయన. అలాంటిది భారతదేశ వ్యాప్తంగా ఒక పెద్ద ప్రధాని కాగలిగే అంత శక్తి సామర్థ్యం, అందులో ఒక దక్షిణాది వాడికి
ఏ దేవగౌడ ఆ తర్వాత ఏ పివి నరసింహరావు తర్వాత అంత మాత్రం శక్తి సామర్థ్యాలు ఉన్న నేతగా ఆయన ఎదగాలి అంటే ఎన్ని ప్రాణత్యాగాలు కావాలి, ఎంత ప్రాణాల మీదకు తెచ్చుకోవాలి, ఎంత సెంటిమెంట్ ఉండగలచాలి. కేవలం 4 రైతులకి అవేవో ఇచ్చేసి ఈసారికి కిసాన్ సర్కార్ రావాలి అని చెప్పంగానే కిసాన్ సర్జీకి అధ్యక్షుడిని ఆయా రాష్ట్రాలకి ఏర్పాటు చేయగానే జరిగిపోద్ది అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే దీని వెనక ఉత్తరాది పెద్ద ఇది ఉంది, క్యారిడార్. ఆ ఉత్తరాది క్యారిడార్ని కేసీఆర్కి వచ్చిన ఒక సగటు హిందీతో కొల్లగొట్టడం అంటే దాంతో అయ్యే పని కాదు. ఆ యాసభాషలు వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల్లోకి కేసీఆర్ ఒక నాటి ఇందర్లాగా ఆ తర్వాత రోజుల్లో మోడీలాగా దూసుకెళ్ళి అక్కడ చక్రం తిప్పాలంటే అంత తేలికైన పని కాదు. కేసీఆర్ ఇప్పటికే ఇక్కడ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడము అనే దాన్నే చాలా పెద్ద ఎక్సైజ్ చేస్తే అయ్యింది. అలాంటిది భారతదేశంలో పీఠం ఎక్కాలి, అత్యున్నత పీఠం ఎక్కాలంటే భారతదేశ వ్యాప్తంగా అయ్యే పనేనా? అది అంత పెద్ద వర్కౌట్ కాదని అందరికీ తెలిసిందే. కానీ దాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు అంటే కేటీఆర్ తన యువరాజుకి తన కంటి ముందు పట్టాభిషేకం జరగాలని ఒక ఆతృత ఆసక్తి కొద్దీ కావాల్సిన నిధులు ఉన్నాయి, పార్టీకి 1000 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని ఆయన డైరెక్ట్గా చెప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి మొన్న ప్లేనరీలు. ఆ డబ్బులు ఏం చేసుకోవాలి? ఇట్లా కానీ విస్తరింపజేస్తే ఒకవైపు అటువైపు పార్టీ విస్తరించినట్టు ఉంటుంది, మరోవైపు ఆ పార్టీ ఒక రాష్ట్రంలో ఈ విధంగా అధికారం చేపడితే దానికి తన కొడుకుని తన కంటి ముందే ముఖ్యమంత్రిగా చూసుకోవచ్చు అన్న ఒక ఆశయం ఇవన్నీ కలిపితే ఇన్ని ప్రహసనాలు జరుగుతున్నాయి. వరుస పెట్టిన ఈ పరాజయాన్ని తిప్పి కొట్టడానికి, ఈ పరాజయాల దృష్టిని మరల్చడానికి బీఆర్ఎస్ అనే ఒక రంగు గులిమి, ఆ తర్వాత నేను ముసలోళ్ళు అయిపోతున్నాను సెంటిమెంట్ దానికి అలిమి, ఆ తర్వాత మా నెక్స్ట్ సీఎం కేటీఆర్ అని చెప్పి ఇలాంటి ఎర్రబల్లి లాంటి ఒకనొక రాజకీయ నాయకుల ద్వారా చెప్పించి ఇలాంటివన్నీ అంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టుగా ఈ దారులన్నీ యువరాజు పట్టాభిషేకం కోసం. కాబట్టి ఇవన్నీ ఇంకా కూడా ఇది ఒక డ్రైవ్ లాగా నడవచ్చు, వచ్చే ఎన్నికలకి ఇది ఊపందుకోవచ్చు. అసలు దానితో కేటీఆర్ అనేవాడు అన్ని తానే పూసుకొని నియోజకవర్గంతో డిఎన్టీ అని రేవంత్ బండి సంజయ్ లాంటి వాళ్ళతో బాహాబాహికి దిగుతూ ఇవన్నీ కేసీఆర్ రేంజ్కి నాది రేంజ్ కాదు అని ఆయన ఫీలింగ్లో ఉండి తన కొడుకు ఇవన్నీ అప్పచెప్తూ ఉంటే అవన్నీ అలా జరుగుతూ ఉన్నాయి. ఆ వరుస పరిణామ క్రమం ఇది. ఈ వరుస పరిణామ క్రమంలో భాగంగా ఈ డైలాగ్ డెలివరీస్ ఉంటాయి, ఈ కామెంట్లు ఉంటాయి, ఈ సెంటిమెంట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అనేది తెలంగాణ సమాజం చాలా గట్టిగా చర్చించుకుంటున్న సమయం ఇది. ఒక పక్క బీజేపీ అనేది రేపటి రోజున మేము ఇక్కడ బుల్డోజర్ పాలన తీసుకొస్తాము అని చెప్పి బండి సంజయ్ ద్వారా చెప్తూ ఉంటే ఇక్కడ తెలంగాణ పాలనని మేము యూపీ వ్యాప్తంగా కాదు లేకపోతే భారతదేశ వ్యాప్తంగా మేము విస్తరింపజేయాలనుకుంటున్నాము. దానికి నేను ముందుకు వస్తుంటే నా కొడుకు ఇక్కడ తెలంగాణలో ఉండి మిమ్మల్ని అందరినీ పరిపాలించడానికి సిద్ధమవుతున్నాడు అని చెప్పి ఈ కొత్త సెంటిమెంట్ యువ వృద్ధ 2 సెంటిమెంట్ని బీఆర్ఎస్ ముందుకు తీసుకొస్తున్నట్టుగా మనం అంచనా వేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో మీకు ఏదైనా అభిప్రాయాలు ఉంటే మాతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.